ఇప్పుడు చాలా మంది మన పేషెంట్లు కాల్షియం తగ్గిందని కాల్షియం వాడుతూ ఉంటారు. అసలు కాల్షియం ఎందుకు తగ్గుతుందండి? ఇండియా వాళ్ళకే తగ్గిద్దా, ఫారిన్ వాళ్ళకే తగ్గదా? అసలు ఈ విటమిన్ డి కాల్షియం ఏందండి? విటమిన్ డి ఏదో పెద్ద మిరకిల్. విటమిన్ డిలో వలన ఇప్పుడు చాలా మంది ఇంతకుముందు ఈ కరోనా టైంలో చూసాం. విటమిన్ డి మిరకిల్, విటమిన్ డి చేస్తే ఇమ్యూనిటీ పెరిగిద్ది, విటమిన్ డి చేస్తే అది జరిగింది ఇది జరిగిద్ది అని చాలా విన్నాం కథలు. సో విటమిన్ డి అసలు యాక్చువల్ గా నిజంగా ఎందుకు తక్కువ ఉండిద్ది? మన ఇండియాలో బాగా ఎండ ఉండిద్ది కదా, మరి ఎండకి ఎక్స్పోజ్ అవుతాం కదా, మనకు అసలు విటమిన్ డి ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళందరికీ ఎందుకు తక్కువ వస్తుంది? దీంట్లో ఏది మిత్స్ అంటే ఏది మిత్, ఏది నిజం అనేది మెయిన్ గా చాలా మంది అడగడం జరిగింది. అదిగాక ప్రతి వాళ్ళు విటమిన్ డి రాయలేదు రాపించుకునే వాళ్ళు, కాల్షియం బిల్లలు రాయండి డాక్టర్ గారు రాపించుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. నిజంగా అందరికీ కాల్షియం తగ్గిద్దా, లేకపోతే ఓవర్ కాల్షియం బిల్లలు యాడింగ్ డ్రగ్ లాగా అంటే కూరలో కరివేపాకు లాగా అందరికీ వేసి రాయటమా అనేది మెయిన్ ఉద్దేశం. సో మెయిన్ గా ఇప్పుడు శాస్త్రీయమైన విషయాలకు వస్తే ఏంటంటే, ఎండలోంచి విటమిన్ డి తయారయ్యే మాట వాస్తవమే, కానీ మన ఇండియాలో ఎండ ఉన్నప్పటికీ నువ్వు ఎంత బాడీ సర్ఫేస్ అంటే నువ్వు అన్ని కవర్ చేసుకొని కాసేపు ఎండలో మొహం ఒకటే కనిపిస్తా కూర్చుంటే సరిపోదు. రెండోది ఏ ఎండ. చాలా మంది ఏం చేస్తారు, పొద్దున్నే మేము 5 to 7 వాకింగ్ చేశాంగా, లేకపోతే సాయంత్రం 5 to 7 వాకింగ్ చేశాంగా అనుకుంటారు. ఆ ఎండలో నుంచి విటమిన్ డి రాదు. విటమిన్ డి రావాలంటే యువి బి లైట్ రావాలి. అంటే మనకి సూర్యుడు మనకి ఎంత దగ్గరగా అంటే మిట్ట మధ్యాహ్నం ఎండ. అంటే మీరు చెప్పేది ఎట్టా ఉందండి డాక్టర్ గారు, అంటే మేము 10 నుంచి 12 దాకా మలమలా మాడిపోయే ఎండలో ఉండాలా అంటే నిజమైతే అదే. విటమిన్ డి తయారు కావాలంటే ఆ ఎండలో అయితేనే ఎక్కువ తయారైద్ది. అదిగాక నా బ్లాక్ స్కిన్ పీపుల్ సరికి తయారు కాదు, వైట్ స్కిన్ వాళ్ళకైతే గబకం తయారైద్ది. సో ఇవన్నీ బేసిక్ గా ఆ విటమిన్ డి అయిన తర్వాత ఎంత సర్ఫేస్ ఎక్స్పోజ్ అయింది అంటే, నువ్వు చొక్కా వేసుకొని కూర్చున్నావా, చొక్కా లేకుండా కూర్చున్నావా, కనీసం అరగంట కూర్చున్నావా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వీటి వల్ల అందుకని ఎక్కువ మంది విటమిన్ డి డెఫిషియన్సీ, మనది ఉష్ణ దేశం అయినప్పటికీ మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ మందిలో చూస్తున్నాం. అట్లాగని చెప్పి విటమిన్ డి డెఫిషియన్సీ కవర్ చేయగానే మొత్తం ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోతాయి అని కాదు. బట్ రియల్ గా ఉన్నప్పుడు అది ఇమ్యూనిటీ బూస్టర్ వీటన్నిటికీ కూడా ఉపయోగపడింది. సో అందుకని చాలా మంది ఉన్న మిత్స్ ఏంటంటే, అసలు విటమిన్ డి లేకుండా డాక్టర్ గారు అందరూ విటమిన్ రాస్తున్నారు అనే పాయింట్. దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఇది. సో మీరు నిజంగా విటమిన్ డి నేచురల్ గా తయారు చేసుకోవాలంటే, మీరు ఎక్స్పోజ్ కావాల్సిన ఎండ ఉదయం 10 to 12 మధ్య, అంటే సూర్యుడు మనకి బాగా దగ్గరగా ఉంటే ఆ టైంలో ఉంటే మీకు విటమిన్ డి రోజుకు ఒక అరగంట చొప్పున లేకపోతే ఒక పావు గంట చొప్పున ఎక్కువ కాలం అట్లా ఎక్స్పోజ్ అయితే మీకు విటమిన్ డి నేచురల్ గా తయారైంది. అలా కాకుండా గుడ్లు, పాలు ఇవన్నీ తిన్నా గానీ విటమిన్ డి వచ్చింది. బట్ వీటితో పాటుగా ఈ అబ్జర్వేషన్ నేచురల్ గా ఉండేది కూడా రెండు చేస్తే విటమిన్ డి జరిగింది. ఇదే రెండో పాయింట్ ఏంటంటే, విటమిన్ డి వేసుకొని చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వచ్చి లేకపోతే మిగతా వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఎక్సెస్ విటమిన్ డి ఆల్సో డేంజరస్. అందుకని విటమిన్ డి మధ్యలో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి తీసుకున్న తర్వాత చెక్ చేయించుకొని ఉన్నదాన్ని బట్టి చూసుకోవాలి. మెయిన్ గా వీడియోలో విటమిన్ డి లోపం అందరికీ ఉండటం నిజమేనా, విటమిన్ డి ఉష్ణ దేశంలో సూర్యుడితో మనం తిరుగుతున్నప్పటికీ మన విటమిన్ డి రావట్లేదనే క్వశ్చన్కి ఆన్సర్, మూడో విటమిన్ డి వల్ల మిగతా ఉపయోగాలు, విటమిన్ డి ఎక్కువ అయితే ఏమైంది నష్టాలు, విటమిన్ డిని ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేయించుకోవాలి, విటమిన్ డి కాల్షియం రెండు మెనోఫాజ్ అంటే ఎవరికైతే ఓల్డ్ లేడీస్కి ఎవరికైతే మెన్సెస్ అయిపోతే వాళ్ళకే డెఫిషియన్సీయా, మగవాళ్ళకి కూడా వచ్చింది అంటే మగవాళ్ళకి కూడా ఉంటుంది, ఆడవారికి ఉంటుంది, ఆడవారికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఉంటేనే ఈ బోన్లోకి వెళ్ళి ఈ కాల్షియం అనేది డిపాజిట్ అయ్యింది. వాళ్ళకి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిందో తద్వారా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకని ప్రేక్షకులు ఇవన్నీ గమనించి విటమిన్ డి తీసుకోండి అవసరమైన చోట, కానీ ఎక్కువగా ఒకసారి ఇచ్చారని చెప్పి జీవితాంతం వేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్నది మీ లైఫ్ స్టైల్ మార్చుకొని దాన్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.